హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ సుగర ఫుడ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి ఏంటంటే, మీకు ఎప్పుడు స్వీట్సే చూపించాను. ఈరోజు మాత్రం మీకు మటన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మటన్ వచ్చి 1/2 kg కాబట్టి నేను చిన్న కుక్కర్ అనేది తీసుకున్నానండి. మటన్ అనేది మంచిగా క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా నేను చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం వేసేసుకుందాం 1/2 kg. దీంట్లోకి మామూలుగా సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదని చెప్పి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి పీసెస్కి సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం మసాలా వేసినప్పుడు మసాలాలతో కలుపుతాం చూస్తారా, అప్పుడు కూడా సరే చూసి వేసుకోవచ్చు సాల్ట్. దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి, ఒక 1/2 teaspoon. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 teaspoon కారం అనేది కూడా వేస్తున్నానండి. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మనం కుక్ చేస్తాం కాబట్టి కుక్కర్లో పెట్టి మంచిగా స్మెల్ మటన్కి అనేది చాలా బాగా పట్టుకుంటుంది. ఇందులోనే మనం వాటర్ కూడా వేసుకుందామండి, మటన్ ములిగేంత వరకు వేసుకుందాం వాటర్ అనేది. సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. ఇందాక మనం మటన్ కుక్ చేసుకున్నాం కదండి కుక్కర్లో పెట్టి, నాకైతే 10 విజిల్స్ పైన పట్టింది, అంటే 10 to 11 అయ్యింది నాకు విజిల్స్. సో ఏంటంటే మటన్ లేత మటన్ అయితే బేగా అయిపోతుంది, కొద్దిగా హార్డ్ ఉన్నట్టయితే కొద్దిగా టైం పడుద్ది. సో నాకైతే ఇవ్వండి ఈ విధంగా పట్టింది ముక్క అవ్వడానికి. సో ఇప్పుడు దీనికి మనం మసాలాలు కలుపుదామండి. మటన్ అనేది మనకి కుక్కర్లో నుంచి తీసుకునేటప్పుడు మనకి వాటర్ అనేది రాకూడదండి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కాడ వేస్తాం కాబట్టి సో అది కొద్దిగా మళ్ళీ పలచగా అవుతుంది వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే. ఇప్పుడు దీనికి మసాలాలు అప్లై చేద్దాం మనం. ఫస్ట్ మనకి జాజికాయ వచ్చి ఇందులో 1/2 తీసుకున్నానండి, జాజికాయలు 1/2 తీసుకున్నా. తర్వాత దాల్చిన చెక్క అనేది ఒక చిన్న పీసెస్ అని తీసుకున్నా, ఒకటి వాటర్లో వేయడానికి, ఒకటి మనం మటన్కి మిక్స్ చేస్తాం కదా మసాలాగా దానికి. సో తర్వాత కస్తూరి మేతి తీసుకున్నానండి, 2 ఏమో ఇవి తీసుకున్నా, 2 స్టార్ అనాస్ పువ్వు తీసుకున్నా. బిర్యానీ ఆకులేమో ఒక 4 తీసుకున్నానండి, వాటర్లోకి ప్లస్ మసాలాలోకి వేయడానికి కూడా. సో టేస్టింగ్ సాల్ట్ కావాలితే మీకు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంటే ప్రొఫెషన్గా ఏ విధంగా చేస్తారని నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత ఎలాచీ తీసుకున్నానండి, తర్వాత సాజీరా తీసుకున్నా, తర్వాత జాపత్రి తీసుకున్నానండి చిన్నది, తర్వాత లవంగాలు తీసుకున్నానండి ఒక 3 వాటర్లో వేయడానికి మనకి మసాలాలకి. ఎందుకంటే మనం మటన్ అనేది 1/2 kg తీసుకున్నాం కాబట్టి. లెమన్ వచ్చి నేను 1/2 తీసుకున్నానండి. తర్వాత పుదీనా కొత్తిమీర కలిపి నేను ఒక 5 రూపీస్ కట్ ఉంటుంది చూసారా, దాంట్లో 1/2 తీసుకున్నానండి, కొత్తిమీర సగం పుదీనా సగము. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి, మనకు ఒక 100 grams ఉన్నట్టు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి 1/2 kg మటన్ కాబట్టి. నేను ఆల్రెడీ ఇందాక మీకు వాటర్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి సో నేను ఒక 1/2 teaspoon అనేది తీసుకున్నానండి మళ్ళీ. తర్వాత మిర్చి అండి, ఇందాక ఎలాగో నేను కుక్ చేసినప్పుడు ఇది వేసాను కాబట్టి అందులో స్పైసీ నేను కొద్దిగా 1/2 teaspoon అనేది తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి, మీకు ఏదన్నా కానీ ఈ రెడ్ చిల్లీ అయినా కానీ పచ్చిమిర్చి పేస్ట్ అని మీకు ఒక స్పైసీనెస్ ఎంత కావాలనేది చూసి తీసుకోండి. తర్వాత నేను కర్డ్ తీసుకున్నానండి, కర్డ్ వచ్చి ఒక 300 grams తీసుకున్నానండి, నేను చూసి వేసుకుంటాను. మీరు వేసుకున్నట్లయితే ఒక 200 grams అలా వేసుకోవచ్చండి. మీకు ఒక మసాలా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు తగినంత చూసి వేసుకోండి. తర్వాత కాజు ఫ్రై తీసుకున్నానండి, నేను ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, అందులోనే ఇది కూడా ఫ్రై చేసి ఒక 50 grams అబో ఉన్నట్టు తీసుకున్నాను. మీకు కావాలితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇప్పుడు మసాలాలు అప్లై చేద్దామండి. ఇందాక సాల్ట్ నేను కొద్దిగా వేసుకున్నాను కదండి, ఇప్పుడు నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, మళ్ళీ నేను కొద్దిగా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, తర్వాత మిర్చి పౌడర్ వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను,
తర్వాత ఫ్రై ఆనియన్స్ వేసుకుంటున్నానండి. తర్వాత మనకి పుదీనా కొత్తిమీర తీసుకున్నానండి. తర్వాత మనకి లెమన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు జాపత్రి వేసుకుంటున్నానండి. మసాలాలన్నీ వేసేసుకుంటున్నా. ఎలాచీ కూడా నేను 6 తీసుకున్నా కాబట్టి ఒక 3 వేసుకుంటున్నానండి. మిగతాది వాటర్లో వేసుకుంటా కాబట్టి జాపత్రి వేసేసుకున్నా. సో లవంగాలు కూడా వేసేసుకున్నా. దాల్చిన చెక్క కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మిక్స్ చేద్దాం అనేది చూద్దాము. కర్డ్ అనేది లాస్ట్లో వేసుకోవాలండి, ముందే వేసుకోకూడదు. మనకి ఇందులోకి ఆయిల్ వచ్చి నేనైతే ఒక 80 to 100 grams లోపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కర్డ్ వేసుకుందామండి. పీస్ అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే అన్ని పీసులు కలిపి ఒకటే సైజు ఉన్నట్లయితే మనకి కుక్ అవ్వడం కూడా చాలా బాగా అవుతుంది. ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉన్నట్లయితే ఏమవుతుందంటే చిన్నది బేగా అవుద్ది, పెద్దది బేగా అవ్వదు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే టేస్ట్ అనేది కొద్దిగా మంచిగా రాదు. సో అంతా మనం కరెక్ట్గా చేసుకున్నాం కండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా ఫీల్ అనేది బాగా ఎంజాయ్ చేయగలం. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇందాకే నేను ఏదైతే మనం మటన్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నామో సో ఆ వాటర్ అనేది వేసుకుంటున్నానండి. నేను ఇందులోని కొద్దిగా వేసుకుంటున్నా. ఎందుకంటే మనకి మంచిగా కుక్ అవుద్ది. పీస్లో కూడా ఏమన్నా లైట్గా పచ్చిదనం ఉన్నట్లయితే మంచిగా కూడా కుక్ అవుతుంది. సో గ్రేవీ అనేది కూడా మనకు మంచిగా ఉంటుంది. ఓన్లీ మీరు మసాలాలు కలిపేసి అలా ఉంచేసారనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఆ మసాలా అనేది ఎక్కువగా పచ్చిదనం ఉంటుంది. సో ఇలా మీరు వాటర్ వేసుకొని ఒక 2-3 minutes మనం గ్యాస్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం వాటర్ వేసుకోకపోతే ఏమవుద్దంటే అండి మన మసాలా అనేది గ్రేవీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో మంచిగా ఉండదండి. మనకి ఈ విధంగా లైట్గా వాటర్ వేసుకోవడం వల్ల మంచిగా మనకి మటన్ అనేది కుక్ అవుతుంది. సో పచ్చిదనం ఏమైనా ఉన్నా కూడా మంచిగా పోతుంది. సో గ్రేవీ అనేది కూడా ఉండడం జరుగుద్ది. అలాగే మనం ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 minutes అనేది ఇలా కర్రీని కొద్దిగా మనం బాయిల్ చేసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని ఒక 20 minutes అనేది పక్కన పెట్టుకుందండి మంచిగానే మనం. ఎందుకంటే మనకి మసాలా అనేది ముక్కలకు కూడా చాలా బాగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వాటర్ మనం బాయిల్కి వాటర్ పెట్టుకుందాం రైస్కి. నేను 1/2 kg రైస్కి ఒక 3 liters వాటర్ వేసుకున్నానండి. వాటర్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నా దగ్గర కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 20 grams ఎంత ఉన్నట్టు. ఎందుకంటే రైస్ అనేది అంటుకోకుండా సో పొడి ఆడడానికని దీంట్లోనే మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి.
దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనకి స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోనే మసాలాలు కూడా వేసుకుందాం. మనం ఇందాక మనకి ఏమైతే తీసుకున్నాం అదన్నీ వేసుకుందాం. మిరియాలు కావాలన్నా కూడా వేసుకోవచ్చండి, స్పైసీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మనం. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా వేస్తున్నానండి, జస్ట్ ఏదో పేరుకి. ఎందుకంటే మనం మసాలాలోనే వేసాము, ఇందాక మటన్ ఉడకబెట్టినప్పుడు కూడా వేసాము, సో అందుకోసమని లైట్గా వేసుకున్నా. జస్ట్ బాగుంటుందండి ఆ వాటర్ స్మెల్ కానీ అది కానీ మనకి చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ రైస్ అనేది ఒక 40 minutes అనేది నేను వాటర్లో నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనకి వాటర్ ఏదైతే పెట్టుకున్నామో మసాలా వాటర్, సో అది మనకి బాయిల్ అయిన తర్వాత మనం వేసుకోవాలండి. సో ఈ విధంగా మనకి మంచిగా చూసారు, చాలా స్మూత్గా ఉంది. సో ఇందులో 3 layers కింద వేసుకోవాలి రైస్ అనేది, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా మనకి వాటర్ అనేది ఎలా మరుగుతుందో. సో ఈ విధంగా మనకు పొంగు వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 minute చాలండి, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువలోనే చేసుకోవాలి, ఎక్కువ అన్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసుకుందాం అండి. వేస్ట్ అంటే మనం ఏదైతే మసాలాలు కానీ ఇవి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసాం కదా, సో మనం తిన్నప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి మనం తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మనం తీసేసుకుందామండి. ఈ వాటర్ కూడా తాగితే భలే ఉంటుందండి. ఏదైతే మనం నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు వేసుకుందామండి ఇందులోని. చూసారా మనకి రైస్ అనేది ఎంత బాగా అయిపోయిందో. మనకి రైస్ ఉడికిందా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే ఇలా నొక్కినప్పుడు పచ్చిదనం అనేది రాకూడదండి, స్మూత్గా ఉండాలి కొద్దిగా. మనం ఇప్పుడు దీన్ని లేయర్ కింద వేసుకుందామండి. రైస్లో ఎక్కువ వాటర్ ఉండకూడదండి, మనకు కొద్దిగా మంచిగా అనుకొని వేసుకోవాలి ఇలా లేయర్గా. ఇప్పుడు దీంట్లోకి మనం లైట్గా పుదీనా కూడా వేసుకుందామండి. ఫస్ట్ లేయర్ కాబట్టి ఇది లైట్గా వేసాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, బాగుంటుందండి మనకి ఇలా వేసుకోవడం వల్ల. రెండో లేయర్ కూడా వేసుకుందామండి. మీకు ఒకవేళ అలా అన్నం రాకపోయినా సో ఈ విధంగా గరిటెతో అనుకోవచ్చండి మంచిగాని. మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా లైట్గా వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కాజు రెండో లేయర్లో కూడా కాజు వేసుకోవచ్చు లైట్గాని. నేనైతే రెండో లేయర్లో వేస్తున్నానండి కాజు. ఇప్పుడు ఫైనల్గా మూడో లేయర్ వేసుకుందాం. మటన్ బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్లో తెలియజేయండి. కంప్లీట్గా 3 లేయర్లు అనేది వేస్తానండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. భలే ఉందండి. ఏదన్నా ఇంట్లో చేసుకున్నది ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు కాజు కూడా టాపింగ్ చేసేస్తున్నాను, మొత్తం వేసేసుకుంటున్నాను. దీనికి తోడు పుదీనా కూడా కొత్తిమీర కూడా కొద్దిగా వేస్తున్నానండి. ప్రతిదీ కూడా చెప్పింది
జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు కూడా మా మాస్టర్ నేర్పించాడు. పైన నెయ్యి కూడా అప్లై చేస్తున్నానండి. బాగుంటుంది, మన ఇంట్లో నెయ్యి ఇది. అయిపోయిందండి కంప్లీట్గా. సో ఇప్పుడు దీన్ని దమ్ వేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 3 to 5 minutes అండి, లో ఫ్లేమ్లో ఒక 5 minutes చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే కింద వాటర్ కంటెంట్ ఎంత ఉంది, మీరు రైస్తో పాటు వాటర్ ఎక్కువ వచ్చిందా లేదా రైస్తో పాటు వాటర్ తక్కువ వస్తే తక్కువ ఫ్లేమ్ తక్కువ టైం అనేది పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, కొద్దిగా ఎక్కువ టైం అనేది పెట్టుకోవాలి, చూస్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 to 5 minutes హై ఫ్లేము, ఒక 5 minutes లో ఫ్లేము. రండి దమ్ వేసేసుకుందాం. చూసారు కదండి ఏ విధంగా చేశాను. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఏ విధంగా వచ్చింది టేస్ట్ అనేది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తర్వాత చాలామందికి ఏంటంటే బిర్యానీ చేసిన తర్వాత ఏ విధంగా తీయాలనేది చాలామందికి తెలియట్లేదండి. ఎందుకంటే మనం గట్టిగా తీయడం వల్ల ఏంటంటే ముక్క అనేది నలిగిపోద్ది. ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని స్లోగా తీసుకోవాలండి. రైస్ మనకి ఉడికిందా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే లైట్గా ఇక్కడ వాటర్ అనేది ఉండకూడదండి. ఇలా వాటర్ ఉన్నట్లయితే మనకి ఇంకా మంచిగా కుక్ అవ్వలేదండి. ఇంకొక 2-3 minutes అనేది పెట్టుకోవాలి. మీరు చాలామంది ఏంటంటే ఇలా ఎక్కువ తీసేస్తారండి. అలా తీసడం వల్ల ఏంటంటే ముక్క అనేది కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది. దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది కూడా పీసెస్ కొంతమందికి సరిగ్గా పడవు. పీస్ లేకుండా చిన్న చిన్న చొర కింద వస్తుందండి. సో అలా కాకుండా ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసి చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారా మనకి పీస్ అనేది కూడా ఏ విధంగా ఖచ్చితంగా మంచిగా బాయిల్ అయిందో. సో అంతే నేను, మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో, చూసారా ఇదిగోండి చాలా స్మూత్గా ఉంది రైస్. సో ఈ విధంగా రావాలి మంచిగా, మనకి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇంకెందుకండి. సో చూసారు కదండి, ఆ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, లైక్ చేసినట్లయితే మరింతమందికి రీచ్ అవుతుంది కాబట్టి సో మాకంటే ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ షుగర్ ఫుడ్ ఛానల్లో ఫాలో అవ్వండి. బాయ్ అండి, టేక్ కేర్.